ఈరోజు కరివేల కొత్తగూడెం తుంగతుర్తి మండలమైనటువంటి కరివేల కొత్తగూడెం గ్రామంలో కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను నిర్ణయించడం జరిగింది. కామ్రేడ్ మారోజు వీరన్న ఏదైతే కలగన్నాడో కుల జనాభా దామాష ప్రకారం వాటాకై అనగానే కులాలకు రాజ్యాధికారం కావాలని, అన్ని కులాలు రాజ్యాధికారం ఉండాలని చెప్పేసి కలగన్నాడు. ఆ కళను నిజం చేయడం కోసానికి మేము నిరంతరం సిపిఎస్ఐ పార్టీ దత్తబాజీ సాంస్కృతిక తరఫున పోరాడుతున్నాం. కుల సమస్య కావచ్చు, మా వాడలో మా రాజ్యం కావచ్చు, సబ్బండ కులాలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక తెలంగాణ అంశం పైన ఎవరైతే ముందుకొస్తారో ఆ ముందుకొచ్చినటువంటి పార్టీలతోనే మేము జతకట్టి మారోజు వీరన్న ఉన్నటువంటి 140 మంది అమరుల కళలు విజయం చేయడం కోసానికి మేము పోరాడుతున్నాం. అందులో భాగంగానే కల్వకుట్ల కవితక్క కాడికి మేము పోయి చర్చించి మాట్లాడి మా జెండా మాదే, మా కండువ మాదే, మా సిద్ధాంతం మాదే అని చెప్పేసి మాట్లాడి ఒక రాజకీయ దృక్పథంతోని 5 అంశాలపైన చర్చించి తనతోని మేము కలిసి ప్రయాణం చేయడం కోసానికి ముందుకు పోవడం జరిగింది. కేంద్ర కమిటీ పిలుపులో చర్చించిన తర్వాత రాష్ట్ర కమిటీ మెజార్టీ రాష్ట్ర కమిటీ అందరూ ఆమోదించిన తర్వాతనే మేము కలిసి ప్రయాణం చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ కూడా కల్వకుట్ల కవితక్క గారిని మేము ఆహ్వానించినాము. తాను కొన్ని అనివార్య కారణాల వల్ల తను రాలేకపోయింది. రేపు ములుగులో జరిగే 31వ తారీఖు జరిగే ముగింపు సభ కార్యక్రమానికి కామ్రేడ్ కల్వకుట్ల కవితక్కతో మేము ఆ సభకు ఈ సందర్భంగా ఆమెను ఆహ్వానిస్తూ ఆ సభకు వస్తుంది. మా విధానాన్ని కూడా మేము ముందుకు తీసుకుపోతాం. రకరకాలుగా ప్రచారం చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు దాకా మా నాయకుడు గుడిపల్లి రవి గారు చెప్పిన ప్రకారంగా దాన్ని ఆలోచించాలని చెప్పేసి మనవి చేస్తూ, మేము ఈ పార్టీ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి ఈ సిద్ధాంతాన్ని ఈ పార్టీని అలా కలిపి మేము చేయిలు కలుపుకొని ఉండటం కోసం కాదు, ఈ రాజకీయాల కోసం పనిచేస్తున్నాము. తిండి తిప్పలు లేకున్నా సరే ఈ దేశంలో ఉన్నటువంటి అనగానే కులాలకు రాజ్యాధికారం కావాలి, దళిత జనత ప్రజాస్వామిక విప్లవం రావడం కోసానికి 145 మంది అమరులు ఏదైతే కళగన్నారో ఆ కళ నిజం చేయడం కోసానికి మా సిపిఎస్ఐ పార్టీలో పనిచేస్తుంటే అన్ని జిల్లా కార్యదర్శులు వాళ్ళ పని చేసుకుని మేము ఈ యొక్క రాజకీయాల కోసం పనిచేస్తున్నాము. మేము అమ్ముడు పోవని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో, తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నారో, తప్పుగా మాట్లాడి ఈ పార్టీని అట్లా చేసిరని చెప్పి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ జాగ్రత్త. మేము సిపిఎస్ఐ పార్టీ వీరన్న రాజకీయ వారసులము. వీరన్న తీసుకున్నటువంటి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకుపోతాం తప్ప ఈ యొక్క పార్టీని ఇంకోటి అమ్ముకోవడం కానీ చేయటం కానీ ఏది కూడా చేయనటువంటి వ్యక్తులు. కోట్లాది రూపాయలు ఇచ్చిన సిపిఎస్ఐ పార్టీలో ఇప్పుడున్నటువంటి ప్రతి జిల్లా కార్యదర్శి కాలు గోటితో సమానంగా చూస్తారు తప్ప ఆ డబ్బుకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, సిపిఎస్ఐ పార్టీ ఆశయాల కోసానికి, మారోజు వీరన్న సిద్ధాంతం కోసానికి మేమందరం కలిసికట్టుగా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తూ, నా పేరు దైద వెంకన్న, సిపిఎస్ఐ పార్టీ దళిత బహుజన శ్రామిక సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. నా పేరు గుడిపల్లి రవి, దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య రాష్ట్ర కన్వీనర్. మావాడలో మా రాజ్యం లక్ష్య సాధనలో భాగంగా కామ్రేడ్ మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని అణగారిన కులాలు కూడా మావాడలో మా రాజ్యంలో భాగం కావాలని, 300 జనాభా ఉన్నటువంటి ప్రతి కులం వార్డును గ్రామ పంచాయతీగా ప్రకటించాలని, అదేవిధంగా 50,000 నుంచి 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంగా ప్రకటించాలని, అదేవిధంగా 1,00,000 నుంచి 2,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎంపీ నియోజకవర్గంగా ప్రకటించాలని చెప్పి ఈ మారోజు వీరన్న సిపిఎస్ఐ పార్టీ ఏర్పాటు చేసినటువంటి 27వ వర్ధంతి సభ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి వార్డును, ప్రతి కులం వార్డును గ్రామ పంచాయతీగా కులం ప్రాతిపదిక మీద ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు
ఎంపీ నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పి, అదేవిధంగా ఎమ్మెల్యే నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పి డీలిమిటేషన్ గురించి మాట్లాడుతా ఉండ్రు, చర్చ చేస్తా ఉండ్రు. దాని ప్రకారం అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని కులాలకు కూడా, ఎస్పెషల్లీ బహుజన కులాలకు, అణగారిన కులాలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో 242 కులాలుంటే ఇప్పటికీ 22 కులాలు తప్ప ఇంకా 220 కులాలు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా పార్లమెంట్లో అయితే 1000 కులాలు ఇంకా అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో సామాజిక న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. ఉమ్మడిగా ఉండేటటువంటి ఊరిలో గాని, ఉమ్మడిగా ఉన్నటువంటి నియోజకవర్గాల వల్ల గాని ఈ రాష్ట్రంలో అణగారిన కులాలకు న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. 242 కులాలను 50,000 జనాభాను కలిపి నియోజకవర్గం ఏర్పాటు చేస్తే అందులో ఏదో ఒక కులం మాత్రమే ఎమ్మెల్యే అవుతున్నాడు, అదేవిధంగా ఏదో ఒక కులం మాత్రమే ఎంపీ అవుతున్నారు. దానివల్ల 242 కులాల్లో 241 కులం అధికారంలో, అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అన్యాయం అంటే 80 సంవత్సరాలైనా 242 కులాల్లో 22 కులాలు మాత్రమే అడుగుపెట్టి ఇంకా 220 కులాలు అడుగుపెట్టలేదంటే ఈ దేశంలో స్వతంత్రం ఎవరికి వచ్చింది, అధికారం ఎవరికి వచ్చింది, సామాజిక న్యాయం ఎవరికి వచ్చింది అనేటటువంటిది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలందరూ ఆలోచించాలి. కాబట్టి సిపిఎస్ఐ పార్టీ దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య పోరాటం చేస్తున్నటువంటి మావాడలో మా రాజ్యం కుల ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు ఏర్పాటు చేసేటటువంటి ఈ పోరాటంలో అన్ని అణగారిన కులాలు మాతో కలిసి రావాలని చెప్పి, ఈ పోరాటంలో భాగం కావాలని చెప్పి ఈ సందర్భంగా దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.